Oh, welcome to the math class. Today I'm discussing about the model Q is equal to x into V. To find the particular integral when Q is equal to x into V. X into V అనే మోడల్ ఉన్నప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఈ రోజు మన క్లాస్లో నేర్చుకుందాం. ప్రాబ్లం సాల్వ్ d square plus 4 into y is equal to x into cos 2x. ఈ మోడల్లో టూ మెథడ్స్, ఈ మెథడ్లో టూ మోడల్స్ చూడొచ్చు. ఒకటి ఏంటంటే ఎక్స్ పవర్ 1 అప్పుడేమో ఒక మోడలు, పవర్లో 2 అండ్ మోర్ దాన్ 2 కనుక ఉంటే అండ్ నెక్స్ట్ మోడల్ అనమాట. కాబట్టి ఇదేంటిది ఎక్స్ పవర్ 1 ఎక్స్ ఇంటూ వి మోడల్లో ఉందంటే వేర్ వి ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, రైట్. గివెన్ b square plus 4 into y is equal to x cos 2x. x cos 2x. Therefore, the auxiliary equation is f of m is equal to 0. That implies m square plus 4 equal to 0. That implies m square is equal to minus 4. m is equal to direct గా వేసేస్తున్నాను plus or minus 2i. Plus or minus 2i. Therefore, the roots are complementary. The roots are complementary. కాబట్టి therefore the complementary solution అనేది ఎలా ఉంటుంది అప్పుడు yc is equal to c1 into cos 2x plus c2 into sin 2x into e power 0x into e power 0x. కాబట్టి 0x means nothing but 1 కాబట్టి అవసరం లేదు, but okay. Now to find the particular integral. Now to find particular integral of 1 by f of d, that is yp is equal to 1 by f of d into q. That is equal to 1 by f of d means the given problem d square plus 4 into q అంటే x into v కదా, అంటే x cos 2x. That is equal to, చూడండి x into v మోడల్ కాబట్టి x into v కి ఫార్ములా ఏంటిది, ఇక్కడ ఫార్ములా అని రాస్తున్నాను. x into v ఉన్నప్పుడు దానికి ఒక ఫార్ములా ఉంది, ఏంటిది x into 1 by f of d into v minus f dash of d by f of d square into v. This is the formula for x power of 1 ఉన్నప్పుడు. దీనికి ఎలా రాద్దాం ఇప్పుడు, x into 1 by f of d అంటే d square plus 4 into v. v అంటే cos 2x. cos 2x minus f dash of d. f of d అంటేనేమో d స్క్వేర్ ఉంది. f of d అంటే డెరివేటివ్ చేస్తే ఎంత అవుతుంది మనకి, 2d అవుతుంది. f dash of d అంటే 2d divided by f of d whole square. d square plus 4 whole square into v అంటే cos 2x. That is equal to, ఇక్కడ కామన్ తీస్తే ఎవరెవరు కామన్ గా ఉన్నారంటే 1 by d square plus 4 into cos 2x అనేది కామన్ గా ఉంది. కామన్ గా ఉంది కాబట్టి ద రిమైనింగ్ ఎవరున్నారు ఇక్కడ, x మైనస్ 2d by d square plus 4.
ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు x minus 1 by 2d, x minus 2d by d square plus 4. ఇక్కడ చూడండి, ఇది మనకి సెకండ్ మోడల్ కాస్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ సెకండ్ మోడల్ ఉంది. సెకండ్ మోడల్లో మనకి డి స్క్వేర్ ఎక్కడైతే ఉందో దాని ప్లేస్లో ఫస్ట్ ముందు మైనస్ పెట్టి డి ఉన్న ప్లేస్లో ఏ వాల్యూ పెట్టాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది అప్పుడు ఎంత 2 ఉంది కదా ఇక్కడ, ఈ 2 ఇక్కడ ముందు మైనస్ పెట్టి 2 స్క్వేర్ అంటే -4 అవుతుంది. -4 + 4 0, డినామినేటర్ 0 అయిపోతుంది. కాబట్టి ఆ మోడల్లో x/2b, b అంటే 2 ఇంటూ cos 2x అలా sin 2x గా చేంజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ మోడల్ అనమాట. ఓకేనా, ఇది రాయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ మల్టిప్లై ఎక్స్తో ఇది బ్రాకెట్ మొత్తాన్ని, అలాగే -2dతో ఈ బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే x² by 4 sin 2x minus 1/2 ఇంటూ, జాగ్రత్తగా చూడండి, జస్ట్ మల్టిప్లై చేస్తుంది అంతే, d² + 4 ఇంటూ sin 2x plus 2x ఇంటూ cos 2x. చూడండి, x ఇంటూ x² by 4 ఇంటూ sin 2x, x అయిపోయింది, మైనస్ ఇక్కడ ఒక 2 ఉంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది, ఒక 2 ఉంటుంది. కాబట్టి 1/2 ఇంటూ 1/d² + 4 లాగా ఉంది. ఇక్కడ చూడండి, d డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ x sin 2x, uv ఫార్ములా, u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే 1, కాబట్టి sin 2x ప్లస్ ఈసారి ఏంటిది x ఇంటూ sin 2x ఎంత 2 ఇంటూ cos 2x, కాబట్టి అలా రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు x² by 4 sin 2x minus 1/2 ఇంటూ 1/d² + 4 into sin 2x plus into minus 1/d² plus 4 into x cos 2x. జస్ట్ మల్టిప్లై చేశారు, ఈ దీంతో ఈ బ్రాకెట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని మల్టిప్లై చేశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు x² by 4 sin 2x minus 1/2 ఇంటూ 1/2 ఇంటూ, ఇక్కడ చూడండి మళ్ళీ ఇది సెకండ్ మోడల్. మనకి సెకండ్ మోడల్లో sin 2x ఉంది, అంటే d² ఎక్కడైతే ఉందో ముందు మైనస్ పెట్టి ఈ 2 స్క్వేర్ -4 అవుతుంది, +4 అవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అప్పుడు ఇక్కడ ఏంటి క్వశ్చన్లో ఏముంది, సైనుల్లో ఉంది. క్వశ్చన్లో సైన్లో ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, అంటే -x/2a అంటే 2 × 2 4, 2b కదా, -x/2b 2 × 2 4 cos sin 2x అలా cos 2x సెకండ్ మోడల్ మైనస్, ఇది ఇచ్చిన క్వశ్చన్లో మనం yp అనుకున్నాంగా, 1/d² + 4, ఇక్కడ ఉంచండి 1/d² + 4 x ఇంటూ cos 2x అంటే మనం yp అనుకున్నాం కదా, కాబట్టి -yp. మనం ఆల్రెడీ ypనే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. yp ఈజ్ ఈక్వల్ ఇది yp, అటు -ypని ఇటువైపు తీసుకొస్తే +yp. దట్ ఈజ్ ఈక్వల్ టు x² by 4 sin 2x minus into minus plus x/8 into cos 2x. ఇలా ఉంది. 2yp is equal to x² by 4 sin 2x plus x/8 cos 2x. ఆ 2ని కూడా యువతలకు తీసుకొచ్చేస్తే x² by 8 sin 2x plus x/16 cos 2x. Therefore, the general solution is
y is equal to yc plus yp. Therefore y is equal to yc అంటే ఎంత వచ్చింది మనకి c1 into cos 2x plus c2 into sin 2x plus x square by 8 sin 2x plus x by 16 cos 2x. So this is the problem, hence solved. So this is the ఫస్ట్ మోడల్ అంటే x into v మెథడ్ లో అది ఫస్ట్ మోడల్ x పవర్ ఆఫ్ 1 ఉన్నప్పుడు ఇలా చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులోనే నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం నంబర్ 2. solve d square minus 1 into y is equal to x square into sin 3x. x square into sin 3x. Given d square minus 1 into y is equal to x square sin 3x. The auxiliary equation is f of m is equal to 0. That implies m square minus 1 is equal to 0. అప్పుడు m is equal to ఏమవుతుంది plus or minus 1. Therefore the roots are real and distinct. Therefore yc is equal to c1 into e power of x plus c2 into e power minus x. Now to find particular integral of 1 by f of d into q. Therefore yp is equal to 1 by f of d means d square minus 1 into v ante x square sin 3x. క్వశ్చన్ లో సైన్లు ఉన్నాయి. ఇది x into v మోడల్ కానీ ఎక్స్ స్క్వేర్ పవర్లో 2 ఉంది. 2 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, క్వశ్చన్లో సైన్ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ అని రాయాలి. అదే కాస్ ఉంటే రియల్ పార్ట్ అని రాయాలి. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ i3x అంటే సైన్ 3 ఉంది కాబట్టి ఈ పవర్ i3x రాయాలి. 3ix అయినా పర్వాలేదు. సైన్ 2 ఉంది అనుకోండి, ఇక్కడ ఈ పవర్ i2x రాయాలి. సైన్ 4 ఉంది అనుకోండి, ఈ పవర్ i4x అండ్ సో ఆన్ రాయాలి. ఓకేనా? ఇంటూ 1 by d స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఎక్స్ స్క్వేర్. ఈ సైన్ 3x కి బదులుగా ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ i3x రాస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ i3x ఈ పవర్ 3ix ఇంటూ అలా రాసుకొని d ఎక్కడైతే ఉందో, ఎప్పుడైతే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ 3ix రాస్తామో ఆ తర్వాత d ప్లేస్లో d ప్లస్ 3i పెట్టాలి. d ప్లస్ 3i, d ప్లేస్లో d ప్లస్ 3i పెట్టి హోల్ స్క్వేర్ ఉంది కదా ఆల్రెడీ, దీనికి హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ 3ix ఇంటూ 1 by d స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. i స్క్వేర్ అంటే -1 కాబట్టి 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 3 స్క్వేర్ అంటే 9 -9 ఇక్కడ ఒక -1 ఉంది కాబట్టి -10 అవుతుంది. -10
ప్లస్ 6id 6id ఇది మనకు వచ్చింది ఇంటూ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు imaginary part of e power 3ix minus 1/10. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇందులో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో -10 ఇస్ ద లీస్ట్ వాల్యూ కాబట్టి దాన్ని నేను బయటికి తీసుకొచ్చేస్తాను. సో -1/10 తీసుకొచ్చేస్తే ఇంటూ 1/1 దీన్ని ఎలా రాసుకోవచ్చు అప్పుడు మీరు 1 మైనస్ d స్క్వేర్ ప్లస్ 6id బై 10 రాసుకోవచ్చు హోల్ పవర్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో డినామినేటర్లో ఏదైతే ఉందో న్యూమరేటర్లోకి తీసుకుని వెళ్తాం. 3ix ఇంటూ -1/10 డినామినేటర్లో వీళ్ళు ఉన్నాడు కదా వీళ్ళని పైకి తీసుకెళ్తే 1 మైనస్ d స్క్వేర్ ప్లస్ 6id divided by 10 whole power -1 into x square. That is equal to imaginary part of e power 3ix into -1/10 1 minus x అనుకోండి ఇదంతా 1 minus x whole power -1 1 minus x whole power of -1 అంటే 1 రెండింటికి మైనస్ ఉంది కాబట్టి 1 plus x plus x square 1 plus x 1 plus x plus x square అంటే d square plus 6id by 10 whole square into x square. That is equal to imaginary part of e power 3ix minus 1/10 into 1 into x square plus d square అంటే 2 సార్లు డెరివేటివ్ x స్క్వేర్ ని ఒకసారి చేస్తే 2x రెండోసారి చేస్తే 2 అవుతుంది కాబట్టి 2/10. సో 2/10 ప్లస్ i అలాగే ఉంచండి 6i అలాగే ఉంచండి 6i d ఒకసారి డెరివేటివ్ d ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఒకసారి డెరివేటివ్ కాబట్టి 2x 6i/10 అలాగే ఉంచి d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఒకసారి డెరివేటివ్ కాబట్టి 2x ప్లస్ ఇక్కడ చూడండి d స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 4 అంటే 0 అయిపోద్ది 4 సార్లు డెరివేటివ్ అంటే 0 అయిపోద్ది కాబట్టి ఇక్కడ 6 స్క్వేర్ అంటే 36 d స్క్వేర్ అంటే రెండు సార్లు డెరివేటివ్ అంటే మైనస్ వస్తుంది ఇక్కడ -36 రెండోసారి కాబట్టి డెరివేటివ్ ఇంటూ 2/10 స్క్వేర్ అంటే 100 ఇది ఇందులో 50 టైమ్స్ ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ -1/10 బయట తీసుకొచ్చేస్తున్నాను ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ 3ix into x square plus x square plus 2/10 అంటే 1/5 plus 6ix by 5 ఈ 2 ఇందులో 5 టైమ్స్ 6ix by 5 minus 36/50 అంతేగా దట్ ఈజ్ ఈక్వల్ టు -1/10 ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ 3ix ఇక్కడ చూడండి రియల్ పార్ట్ అంతా ఒక బ్రాకెట్లో రాస్తాను x స్క్వేర్ ప్లస్ 1/5 మైనస్ 36/50 ప్లస్ 6ix by 5 రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు
మైనస్ 1/10. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ అని రాసి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ అని రాసి బ్రాకెట్లో e⁻3ix కి బదులుగా అప్పుడు ఏం రాస్తానంటే cos 3x ప్లస్ i sin 3x రాస్తా ఇంటూ ఇది అలాగే ఉంచండి x² ప్లస్ 1/5 మైనస్ 36 క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి 50 ప్లస్ 6x/5 into I that is equal to minus 1/10 లాస్ట్ ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ నుంచి ఇది ఇమాజినరీ పార్ట్లో ఉంది కాబట్టి రియల్ పార్ట్ ఏదైతే ఉందో రియల్ పార్ట్తో ఇమాజినరీ పార్ట్ రాయండి ఐతో రాయండి అంటే ఏమవుతుంది cos 3x ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఎవరున్నారు ఐతో ఎవరున్నారు 6x/5 అలాగే ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రియల్ పార్ట్తో రాయండి sin 3x ఇంటూ x² ప్లస్ 1/5 మైనస్ 36/50. So this is the required general solution. Therefore, the general solution is y is equal to yc plus yp. y is equal to yc into రాయండి ప్లస్ yp into రాసేయండి. ఇక్కడ మీరు ఇక్కడ లాస్ట్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన ప్రాబ్లం సైనుల్లో ఉంది కాబట్టి ఇమాజినరీ పార్ట్ అని రాసుకుంటా వచ్చాం లాస్ట్లో ఇమాజినరీ పార్ట్ ఆఫ్కి బదులుగా e⁻i3x కి బదులుగా cos 3x ప్లస్ i sin 3x రాసి ఇక్కడ చూడండి ఇమాజినరీ పార్ట్ కూడా తీసేసి కాసులతో ఇమాజినరీ అంటే రియల్ పార్ట్తో ఇమాజినరీ పార్ట్ కలిపి రాయాలి అలాగే ఇమాజినరీ పార్ట్తో రియల్ పార్ట్ రాసుకోవాలి ఇక్కడ ఎల్సిఎం తీస్తే దీన్ని ఇంకొక 2-3 స్టెప్పులు పెరగొచ్చు ఎల్సిఎంలు తీస్తే ఓకేనా అదే ఒకవేళ ప్రాబ్లంలో cos 3x ఇచ్చాడు అనుకోండి అప్పుడు లాస్ట్లోకి వచ్చేసరికి ఏం చేయాలి రియల్ పార్ట్తో రియల్ పార్టే రాయాలి ఇమాజినరీ పార్ట్తోనే రాయాలి సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ టు సాల్వ్ ఇన్ ద మోడల్ x into v we have to find these two methods ఓకేనా ఆ x into v మెథడ్లో 2 మోడల్స్ ఉంటాయి x⁻1 ఉన్నప్పుడేమో మనం రెస్పెక్టివ్ ఫార్ములా వేసి చేసుకోవాలి పవర్లో 2 కానీ మోర్ దాన్ 2 కానీ ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ చేయాలి sin x కానీ cos x కానీ ఉన్నప్పుడు ఓకేనా థ్యాంక్ యూ